ఒక ఎడారిలో దాహంతో చనిపోతున్న వారికి 2 కప్పుల నీరు దొరుకుతుంది. అందరూ ఎండిపోయినప్పటికీ ఎవ్వరూ తాగడానికి ధైర్యం చేయలేదు. నీటిని కెప్టెన్ కు అందజేశారు. కష్టపడి సంపాదించిన జలసంధ్యను చూస్తూ ఎక్కువ నీరు తాగడానికి ధైర్యం చేయలేదు. ఎందుకంటే అతని వెనక దాహంతో చాలా మంది ఉన్నారు. వాళ్ళ స్నేహం మరియు చాలా కాలంగా కోల్పోయిన చిరునవ్వులు తిరిగి వచ్చాయి. కొంచెం విశ్రాంతి తర్వాత వారు ట్యాంక్ మరమ్మతులను బాగు చేశారు. ఎందుకంటే ఎడారి నుంచి తప్పించుకోవడానికి అది ఏకైక మార్గం. అప్పుడే శత్రుదళాలు ఇసుక దెబ్బపై కనిపించాయి. దాడి చేయడానికి సిద్ధంగా ఉన్నారు. కెప్టెన్ వెంటనే అత్యవసర సమావేశాన్ని ఆదేశించాడు. శత్రువులు అప్రమత్తంగా పట్టుకోవడానికి భూభాగంలో గొయ్యి తవ్వుతారు. వెంటనే శత్రువు వాహనం ఆగిపోయింది. 10 మంది సైనికులు బయటికి వచ్చి కాల్చడం మొదలు పెట్టారు. భారీ కాల్పుల తర్వాత 5 ఖైదీలలో 3 మరణించారు. మిగిలిన 2 పట్టుబడతారు. అప్పుడు కెప్టెన్ వారి నుండి నీటి సీసాను తీసేస్తాడు. అవి ఖాళీగా ఉన్నాయి. ఖైదీలు కూడా వారిలాగా ఎడారిలో చిక్కుకున్నట్లు అనిపించింది. అతను ఒక సైనికుడు నీటి సీసాను తీసుకుని దాంట్లో నీటిని కింద పోస్తాడు. గైస్, దీని పార్ట్ 3 కూడా ఉంది. పార్ట్ 1 ఆల్రెడీ చేసాను, ఒకసారి చెక్ చేయండి.